ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 17వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆమెన్. 29వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో దావీదు ప్రజలందరూ మనఃపూర్వకంగా దేవుని మందిరం కొరకు ఇచ్చిన కానుకలను బట్టి సంతోషించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన శక్తిని, అధికారాన్ని, బల పరాక్రమములను మహిమపరుస్తూ స్తుతించి ఆరాధిస్తున్నాడు. దావీదు దేవుని నామ ఘనత కొరకు యెహోవా నిబంధన మందసమునకు, ఆయన పాదపీఠమునకు విశ్రమ స్థానంగా ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశపడతాడు. అయితే దేవుడు దావీదు అనేక యుద్ధములు చేసి విస్తారంగా రక్తం ఒలికించిన కారణాన్ని బట్టి దావీదును ఆ పనికి అంగీకరించాడు. దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనును ఈ పని కొరకు ఏర్పరచుకుంటాడు. దావీదు దేవుడు తనను ఆ పనికి నిరాకరించినందుకు కృంగిపోలేదు, కానీ తన కుమారునికి హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించడము, దేవుని వెదకడము నేర్పించి ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము అని ప్రోత్సహిస్తాడు. అంతేకాక సొలొమోను బాలుడై ఉన్నందున దేవుని మందిర నిర్మాణానికి కావలసిన సమస్తమును, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, విలువైన రాళ్ళు, రత్నములు విస్తారంగా సమకూర్చి పెడతాడు. ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులు, ప్రజలు వారు కలిగి ఉన్న వెండి బంగారములను పూర్ణ మనస్సుతో దేవుని మందిరం కొరకు ఇచ్చినందుకు దావీదు ఎంతో సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మేము నిత్యము నిన్నే స్తుతిస్తాము. భూమ్యాకాశాలు నీ వశంలో ఉన్నాయి. పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందును. నీవే మా రాజువు. మాకు కలిగిన సమస్తము నీవు మాకిచ్చిన దానము. మమ్ములను హెచ్చించిన వాడవు నీవే, బలపరిచిన వాడవు నీవే. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనము కూడా దావీదు వలె ఇలాగే ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. దేవుడు మనకు ఒక పరిచర్య ఇవ్వకపోతే దేవుడు ఎవరికైతే అట్టి పరిచర్య అప్పగించాడో వారిని సాధ్యమైనంత వరకు మనం బలపరచాలి. అది ఆర్థిక సహాయం అందించడం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక సహాయం ప్రార్థించడము, విజ్ఞాపనలు చేయడం ద్వారా కావచ్చు. ఈ విషయంలో దావీదు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుడు దావీదును మందిరం కట్టడానికి అంగీకరించకపోయినా తన కుమారునికి సమస్తము సమకూర్చాడు. బంగారము, వెండితో పాటు రాళ్ళు చెక్కు పనివారితో సహా సమకూర్చాడు. తనకు మందిరం కట్టడంలో ఉన్న మక్కువను బట్టి తనకు ఉన్నదంతా ఇచ్చివేసి సంతోషంగా దేవుని మాటకు లోబడి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. మనము కూడా అన్ని విషయాలలో దేవుని మనసెరిగి ఆయన చిత్తానికి, అధికారానికి లోబడి ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరచే సజీవ మందిరాలుగా ఉండు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వివేక హృదయము అనుగ్రహించి విజయ పదములో నడిపించెదము. వివేక హృదయము అనుగ్రహించి విజయ పదములో నడిపించెదము. వినయ భయభక్తితో నేను నిశ్చల రాజ్యము పొందుకొని స్మరించుకొందునే నీ అమరత్వమే. నాలోన అనువనున్న నీవని, నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని. నాలోన అనువనున నీవని,
శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను నాలోన అనువనువున నీవని హల్లెలూయా.